నమస్తే అని నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, నాని గారు ఏదైతే వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్లో ఆయన సొంత బ్యానర్లో కోట్ సినిమాని ప్రొడ్యూస్ చేశారు కదా, సినిమా అయితే ఓవరాల్గా రెడీ అయిపోయింది. March 14th అయితే రిలీజ్ అవ్వబోతుంది. అయితే దీని మీద వీడియో చేయాల్సిన ముఖ్య అంశం మాత్రం ఒకటే అండి, నాని గారి స్పీచ్ బట్టి నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక, నాని గారు ఏదైతే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారో, సినిమా డ్యామ్ షూర్గా మీరు రండి అని ఫోర్స్ఫుల్గా కానీ, లేదంటే చాలా రిక్వెస్ట్తో, హంబుల్ రిక్వెస్ట్తో ఆయన అయితే రమ్మని చెప్పారు. సో ఏ విధంగా ఈ సినిమా ఉండబోతుందో మనకి ఆ సినిమా చూసిన తర్వాత మనకు ఓవరాల్గా తెలుస్తుంది. ఎందుకంటే నాని గారి స్పీచ్లో మాత్రం ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే మాత్రం చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేశారు సినిమాకి రండి అని చెప్పేసి. ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా ఫస్ట్ అండ్ బెస్ట్ కోర్ట్ రూమ్ సీన్ అని చెప్పేసి, కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పేసి ఆయన నోటి మాట ద్వారా చెప్పడం అయితే జరిగిందనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం అని చెప్పేసి, కోర్ట్ రూమ్ డ్రామా ఏదైతే ఉందో ఆ సినిమాలో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం అని చెప్పేసి ఆయన నోటి ద్వారా అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇంకోటి వచ్చేసరి ఏంటంటే, ఇది డబ్బులకు సంబంధించిన విషయం అయితే కాదు అని చెప్పేశారు. అంటే ఆయన ఇంకో విషయం కూడా చెప్పడం అయితే జరిగింది, ఆ తర్వాత చూద్దాం. ఈ సినిమా ఏదైతే ఆయన ప్రొడ్యూస్ చేశారో, ఇది ఆయన సినిమాలో చాలా సినిమాలు వచ్చినాయి, కానీ ఇది ఇలాంటి కోర్ట్ సీన్ డ్రామాకి ఎస్పెషల్గా మనీ కూడా కొంచెం ఖర్చైనా కానీ దానికి కూడా మీరు వెనకాడకుండా నాని గారు కొంచెం పర్సనల్గానే ఏదైతే సినిమా చూసి వచ్చారు కాబట్టి, సినిమా చేశారు కాబట్టి ఆయన తెలుస్తుంది. సినిమా ఖచ్చితంగా డ్యామ్ షూర్గా థియేటర్స్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని ఆయనకి తెలిసింది కాబట్టి, సినిమా అయితే మాత్రం మనీ గురించి మేము ఏ విధంగా కానీ మేము ఈ సినిమాని ప్రమోట్ చేయట్లేదండి. నిజంగానే ప్రజలందరికీ, ఫ్యామిలీస్ అందరికీ, యూత్ అందరికీ తెలిసే విధంగా ఈ సినిమా అయితే ఉంటుందని చెప్పేసి ఆయన నాని గారు అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆడియన్స్ ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందుతున్నారో థియేటర్ దగ్గర, దానికి కూడా సంబంధించిన కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఆకట్టుకుంటుందని చాలా గట్టిగా బలంగా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి సినిమాలో మనకి చాలా వచ్చినాయి. మనకి ఎప్పుడు చిరంజీవి గారి నుంచి కానీ, ఎన్టీఆర్ గారి నుంచి కానీ, ఏఎన్ఆర్ గారి నుంచి కానీ, అలాగే చాలామంది హీరోస్ దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, పవన్ కళ్యాణ్ వరకు కూడా, ఇప్పుడు ఈ నాని గారు ప్రొడ్యూస్ చేసిన ప్రియదర్శి గారి వరకు కూడా ఎన్నో కోర్ట్ సినిమాలు అయితే వచ్చినాయి. కానీ ఇలాంటి సినిమా నాని గారు ఏ విధంగా చెప్తున్నారంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి కోర్ట్ సీన్ డ్రామా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉండబోతుంది ఈ సినిమాలో అని చెప్పేసి ఆయన అయితే చాలా గట్టిగానే చెప్పడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా ఇంకో గ్యారంటీ ఏంటంటే, డబ్బుల విషయం కాదని చెప్పారు కదా, దానికి ఇంకో మాట ఏంటంటే, యాక్చువల్గా ఈ సినిమా కన్నా హిట్ 3కి చాలా విపరీతంగా ప్రొడక్షన్ అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేశారు, ఎక్కువ డబ్బు అయితే అక్కడ పెట్టారు. కానీ ఈ సినిమాకి తక్కువ పెట్టినా కానీ, దానికి ఎక్కువ పెట్టినా కానీ ఆయన ఒక మినిమం గ్యారంటీ అయితే ఇచ్చారు. మినిమం గ్యారంటీ కాదు, మ్యాక్సిమం గ్యారంటీ ఇచ్చారనమాట. అసలు నాని గారు ఎలాగా ఇటువంటి గట్స్తో ఆయన మాటతో అన్నారో కానీ తెలియదు, కానీ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు ఆ మాటలు అయితే. ఎందుకంటే ఈ సినిమాకి ఖచ్చితంగా మీరు రండి, దయచేసి రండి. ఎందుకంటే ఈ సినిమా నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఏదైతే మీరు రివ్యూస్ కానీ, లేదంటే మౌత్ టాక్ కానీ, ఏదైతే మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏ విధంగా చెప్తారో అది డ్యామ్ షూర్ హిట్ అయితే అవుతుంది అని చెప్పేసారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా కానీ నేను ఫోర్స్ఫుల్గా మీకు చెప్తున్నట్టు అనిపిస్తే మాత్రం హిట్ 3కి అయితే మీరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా అంత బాగా చేసాం మేము అని చెప్పేసి టీమప్ ఏదైతే ఓవరాల్గా కోర్ టీం ఏదైతే ఓవరాల్గా సినిమాని తయారు చేశారో, ఖచ్చితంగా ఈ సినిమా అయితే ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటుందనే విధంగా ఆయన మినిమం గ్యారంటీ అయితే ఇచ్చారు. మినిమం గ్యారంటీ కాదు, మ్యాక్సిమం గ్యారంటీ ఇచ్చారు. హిట్ 3 కూడా చూడొద్దు అని చెప్పేసి ఆయన నోటి మాట ద్వారా అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే, ఈ కోర్ట్ సినిమా కన్నా హిట్ 3కి ఎక్కువ ఖర్చు పెట్టారు. యాక్చువల్గా అయితే దానికి ప్రమోట్ చేయాలి, హ్యూజ్ పిఆర్తో కానీ, ప్రమోషన్స్ కానీ, మార్కెటింగ్ కానీ ఎక్కువ దానికి చేయాలి. అలాంటిది వద్దనుకొని ఈ సినిమా చేశారంటే ఖచ్చితంగా సాలిడ్ సబ్జెక్ట్ ఉండబట్టే ఆయన నాని గారు అయితే చెప్పడం జరిగింది. అందులో 100 అంటే 100%కి ఆయనకి ఏదైతే ప్రీ రిలీజ్ ఏమిటో మాట్లాడారో
దానికి టిక్ ఇచ్చేయచ్చు అనమాట 100%. అదేవిధంగా మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మనకి ఓవరాల్గా చెందుతున్నామో అదేవిధంగా ఏంటంటే చాలా రోజుల నుంచి ఈ జనరేషన్ ఏదైతే వచ్చిందో ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి ఒకప్పుడు సినిమాలు ఒకప్పుడు థియేటర్లోకి వెళ్ళి సినిమాలు ఏ విధంగా అయితే ఎంజాయ్ చేసి బయటకు వచ్చి ఒక ఎమోషనల్ ఫీల్ అయ్యి అదేవిధంగా ఆ డార్క్ రూమ్లో ఏదైతే మనం థియేటర్లో ఉంటామో ఆ సినిమాలోకి వెళ్ళిపోతాం. మనం ఆ సినిమాలోకి వెళ్ళిపోయి అదే ఫీల్లో ఉంటాం. బయటకు వచ్చిన తర్వాత అసలు ప్రపంచం ఏంటో మనకు తెలుస్తుంది. సో నాని గారు కూడా అదే చెప్పారనమాట, రియలైజేషన్ అనేది పొందుతామని చెప్పేశారు. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే బాగుంటుందని ఆయన చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. అలాగే ఏదైతే కొత్త జనరేషన్ వచ్చారో వాళ్ళకు కూడా ఈ సినిమాని అయితే చూడండి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఎవరో కూడా థియేటర్లో ఒకప్పుడు సినిమాలంటే మాత్రం పిచ్చెక్కిపోయి థియేటర్ మొత్తం సౌండ్స్ కానీ పేపర్లు కానీ గోల కానీ పువ్వులు కానీ యాక్టింగ్ కానీ పాటలు పాడటం కానీ ఎంజాయ్ చేయడం కానీ ఒక రేంజ్లో ఆడవడం ఉండేది. అదంతా అంతరించిపోయి ఇప్పుడు ఏంటంటే మా సినిమాలకి కొంచెం ఎక్కువగా ఈ విజిల్స్ కానీ పేపర్లు కానీ ఫైర్ కానీ పూలు కానీ పాలాభిషేకాలు కానీ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఒక్క పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే మాత్రం డెఫినెట్గా రియలైజేషన్ అవుతారు, డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఆయన నానిగారు అయితే పకడ్బందీగా చాలా ప్లాన్డ్గా అయితే మనకి చెప్పడం అయితే జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అదేవిధంగా దాంతోపాటు ఈ సినిమాకి నాకు తెలిసి చాలామంది కూడా గుడ్ రివ్యూస్ అయితే ఇస్తారనుకుంటున్నాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రివ్యూస్ ఇస్తారు. దాంతోపాటు ప్రజలందరూ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే నా వీడియో ద్వారా చెప్తున్నాను అనమాట. సో ఎందుకంటే నాని గారు ఇంత గట్టిగా చెప్పారంటే, నమ్మకంతో చెప్పారంటే, దృఢ సంకల్పంతో చెప్పారంటే ఖచ్చితంగా ఈ సినిమా ఏదో సబ్జెక్ట్ ఉందనిపిస్తుంది, ఆ సబ్జెక్టు ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఆడుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి ఇంకా లాస్ట్లో చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే నానిగారు చెప్పింది ఒకటే ఒక మాట, ఫస్ట్ టైం ఇలాంటి సినిమాలు కోడ్ సీన్ డ్రామా సినిమాలు ఫస్ట్ టైం ఈ సినిమా అయితే అవుతుందని, బెస్ట్ ఫిలిం అయితే అవుతుందని, బెస్ట్ ఫీచర్ ఫిలిం అయితే అవుతుందని ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నాని గారు కోర్ట్కి క్యాప్షన్ వచ్చేసరికి స్టేట్ వర్సెస్ నోబడీ. సో ఈ సినిమాకి ఖచ్చితంగా మన అందరం కూడా వెళ్దాం, ఎంకరేజ్ చేద్దాం, మంచి రివ్యూస్ని అయితే మనం అందరం కూడా ఇద్దాం. సో దాంతోపాటు కూడా ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమా మనకి మార్చి 14 రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరైతే మార్చి 14న టికెట్స్ అయితే బుక్ చేసుకుని తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమాని అయితే ఎంజాయ్ చేయండి. సో మన ఛానల్ నుంచి రివ్యూ వస్తుందో లేదో అనేది నాకు తెలియదు, ఎందుకంటే నాకు ప్రస్తుతం ఏదో పాకెట్ మనీ ఉన్న కాబట్టి చావా కానీ ఎస్విఎస్సి కానీ వెళ్ళి సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే ఇవ్వగలిగాను, కానీ ఆ టైంకి మనీ వస్తుందో తెలియదు. ఎందుకంటే మన ఛానల్ కూడా కొంచెం మోనిటైజేషన్ ఇంకా అవ్వాలి. సో అందుకని ఏంటంటే ఎక్కువగా నేను రివ్యూస్ చేయట్లేదు అనమాట ప్రతి మూవీకి. సో మీరు అర్థం చేసుకొని మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ అయితే షేర్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చితే కనుక మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నాని గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ సినిమా అనమాట. తప్పకుండా థియేటర్కి వెళ్ళి మార్చి 14న ఎంజాయ్ చేసి అందరూ కూడా మంచిగా కామెంట్స్ చేయండి, మంచి ఫీడ్బ్యాక్ నాని గారికి అయితే సోషల్ మీడియా ద్వారా నాని గారికి అయితే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.